నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా పబ్లిక్ ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ పేరిట ఆటో డ్రైవర్లపై ఆర్టీఓ ట్రాఫిక్ అధికారులు వేధింపులు ఆపాలని ఈ రోజు గీతాభవన్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పున్నం రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం టాప్ నెంబర్ లేదని, ఇన్సూరెన్స్ ఫిట్నెస్ లేదని గత వారం రోజుల నుండి కరీంనగర్లో పెద్ద ఎత్తున అధికారులు ఫైన్లు వేస్తున్నారని తెలిపారు. మేము ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు వ్యతిరేకం కాదని, ఆటో డ్రైవర్లకు ఉపాధి చూపాలని కోరారు. ఇన్సూరెన్స్ ఫిట్నెస్ ప్రభుత్వమే భరించాలని, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తా అని ఇచ్చిన మాట, దానిని అమలు చేయాలని, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏర్పాటు చేయాలని, పెట్రోల్ డీజిల్ ధరలు సుంకం తగ్గించి జీఎస్టీలోకి రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. పట్టుకోవాలి కదా ప్రభుత్వం భరించాలంటున్నాం. అట్టగో ఇప్పుడు భార్య పుస్తలు ఈఎంఐలు అమ్మి కడుతున్నాం. చూపి డాక్యుమెంట్స్ అన్ని చూపి నాకు వైలెన్స్ లేకుండా తిరుగుతూ ఎవరు తీసుకోరు. వైలెన్స్ ఉంటేనే తీసుకుంటుంది. నువ్వు ట్రాఫిక్ వైలెన్స్ లేకుండా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం నడవని నడుస్తాయి. మన డిమాండ్స్ పెడతాం. మీకు వద్దు కదా. చౌరస్తా వద్ద ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ ఫిట్నెస్ అట్లాగే దానికి సంబంధించిన ప్రభుత్వమే భరించాలి. అట్లాగే వారం రోజుల నుంచి విపరీతమైన ఫైన్లు వేస్తూ ఉన్నారు. ఫైన్లు వేయద్దు, ఆపాలని ఈ సందర్భంగా కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఫ్రీ బస్సు మీకు వ్యతిరేకం కాదు, ఫ్రీ బస్సు పెట్టండి.
పెట్టండి, ఓకే. దానికి సంబంధించిన ఆటో డ్రైవర్లకు ఏ ఉపాధి చూపిస్తారో మాకు ఇంతవరకు చెప్పలేదు. అసెంబ్లీలో సమావేశంలో మేము 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నాం, ఇంతవరకు ఇవ్వలేదు. దానికి సంబంధించిన దాంట్లో ఇక్కడ మేము నిరసన చేయడం జరుగుతూ ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు కూడా కదిలి రావాలి. ఈ సంబంధించిన దాంట్లో ఇన్సూరెన్స్ ఫిట్నెస్ కూడా ప్రభుత్వం భరించాలి. అట్లాగే 12,000 రూపాయలు ఇస్తా అన్నది కూడా వెంటనే ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము. జిల్లా అధ్యక్షుడు కుండం రెడ్డి.